ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ ఎట్లా నడుస్తుందంటే కంటెంట్ మీద అస్సలు నడుస్తలేదు. ఏముందంటే ఒక ఫోన్ తీసుకొని ఒక కెమెరా తీసుకొని జస్ట్ వీడియోస్ ఆన్ చేసుకొని ఏది పడితే అది వాగుతున్నారు, ఏది పడితే అది పెడుతున్నారు. ఉచ్చబోసే వీడియోలు, వాళ్ళు సుల్లి నాకే వీడియోలు, ఏది పడితే అది చెత్త చెదార మొత్తం ఇన్స్టాల్నే పెడుతున్నారు. దానివల్ల వీళ్ళకి వ్యూస్ వస్తలేదు, కంటెంట్ ఏం లేదు, అట్లేం లేదు, మొడ్డ దానికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఈడేదో పిచ్చి పూకోడు ఏదో వాగుతున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడే 1 lakh ఫాలోవర్స్ ఉన్న ఒక పిల్లని మీ ముందు పెడతా, దానికి ఏం టాలెంట్ ఉందో మీరు చెప్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. వాడు నువ్వు ఎంత లాయల్ ఉన్నా ఎందుకు వదిలేసావు తెలుసా? నువ్వు వైఫ్ మెటీరియల్ కానీ వాడే పబ్లిక్ మెటీరియల్ కాబట్టి. ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఏముందని ఈ వీడియోలో లౌడా ఏముందని? ఏం లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఎందుకు తీసిందో ఏందో ఆమెకే తెలుసు. ఆమెను ఎవడో మోసం చేసిండు అనుకుంటా, లేదా ఏమైందో ఏమో. ఇలాంటి లంజల్ని ఏమని ట్యాగ్ లైన్ ఇస్తారంటే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా? ఇలాంటి లంజల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే జనరేషన్ మొత్తం మొడ్డ గుడిసిపోతాయి. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు యష్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు అయితే లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరు తమ్ముడిని కొట్టండి, గంట కొట్టండి. ఆ పంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్ పెద్ద పింక్ ఏదో ఉన్నాడండి. ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తా చూడండి. యాక్చువల్ గా ఇక్కడ ఒక వైట్ షర్ట్ వేసుకుని అంకుల్ ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను. వైట్ షర్ట్ ఇప్పుడు ఏంటి ఇది? కామెడీ రీలా? దీన్ని చూసి మనం నవ్వాలనా? ఇది కామెడీ రీల్ అని ఫీల్ అయితే కామెడీ కంటెంట్ చేసే ప్రతి ఒక్కరు మనల్ని ఉరికిచ్చి బెల్ట్ తోని కొడతారు లంజోడు. ఇది కూడా ఓకే. దీని తర్వాత ఇంకో రీల్ ఉన్నది, అది చూపిస్తా చూడండి. ఇన్ని రోజులు నా మంచిని మాత్రమే చూసావు, ఇప్పుడు నుండి నా చెడుని చూడడానికి రెడీగా ఉండు. అబ్బో అక్క, భయమైతుంది అక్క. ఏం చెడు చూపిస్తావు అక్క? ఇప్పటిదాకా చూసిందే చెడు అనుకున్నా నేను. ఇంకా చెడు ఉందా నీలో? ఇంత బ్యాడా అక్కను? నాకు తెలియదు అక్క, మా వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. చెడు చూపిస్తుందట చెడు. నువ్వు నీ పులిహోర డైలాగులు. అరే నా కొడక, నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఓకే మావా, కన్విన్సింగ్ గా ఉంది, అంతా ఓకే, రీల్ ఓకే. బట్ దాంట్లో ఆ లాస్ట్ కి డైలాగ్ అయినాక ఆ బీజం ఎందుకు పెడతారా ఇల్లు? దీనమ్మా, ఇల్లు చెప్పే 5 seconds డైలాగ్ కి 15 seconds బీజమే పెడతారు. 20 seconds రీల్ లో 5 seconds డైలాగ్ ఉంటాయి, మిగతా 15 seconds బీజమే ఉంటాయి. అలాంటప్పుడు బీజం మీదనే చేసుకోవచ్చు కదా దీనమ్మా. ఆ మాటలు కూడా ఎందుకు చెప్పుడు? వాళ్ళు చెప్పే డైలాగులు వాళ్ళకే అర్థం కాదు, ఇంకా మనకే మొడ్డ అర్థం అవుతుంది. ఈడ వాళ్ళు ఎర్రిపుక్కులు గారు, మనమే ఎర్రిపుగ్గాళ్ళం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇంకా ఇలాంటి లంజలు ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, వాళ్ళని కూడా రోస్ట్ చేసి టాటా ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఇది నా కొత్త ఛానల్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి కంటెంట్ మరిన్ని ఇస్తా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియోని లైక్ చేయండి, ఫార్వర్డ్ అవుతుంది వీడియో. సో ఇలాంటి లంజలు ఎవరన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి, వాళ్ళని కూడా రోస్ట్ చేసి వేసుకుందాం. సో మనం ఎరిపుగల్లం కాదు, వాళ్ళనే ఎరిపుగల్లం చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్.